ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. మనమందరం దేవుని కృపను బట్టి చాలా బాగున్నామని నమ్ముతున్నాను. మీకు ఒక మాట చెప్పనా, లోక తీరు ఎట్లా ఉంటుందంటే, మనం బాగుపడిన వ్యసన పడేవాళ్ళు, ఈర్ష్య పడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవేళ పొరపాటున మనం చెడిపోయినా ఊరంతా చెప్పుకుంటారు. అంటే లోక తీరు ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఎలా ఉన్నా నీ గురించి మాట్లాడుకుంటారు. వాటి గురించి మనం పట్టించుకునే అవసరం లేదు. అందుకనే యోబు గ్రంథం 16వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉంటుంది. యోబు గారికి 3 స్నేహితులు ఉంటారు. వారు వచ్చి ఆయన మాట్లాడుతున్నప్పుడు యోబు గారు అంటారు, మీరు నన్ను బాధ పెట్టేవారే కానీ ఓదార్చేవారు కాదంటారు. అంటే ఎవరు కూడా మనల్ని ఓదార్చలేరండి. బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అని బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, కానీ ఓదార్చేవాడు ఉండరు. మనం కూడా ఎదుటివారి గురించి ఆలోచించి మనం కూడా ఓదార్పును అందలేం, అంటే సంతృప్తిగా ఉండలేం. ఎప్పుడు ఉంటామంటే వీటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు, ఈ నీకు అనవసరం. మనం ఎలా ఉన్నాం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సంతృప్తినిచ్చాడు. ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు మేలు చేస్తానంటాడు. మనుషుల గురించి ఆలోచించిన అవసరం లేదు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువునందు విశ్వాసించుము. అప్పుడు నీవును నీ ఇంటివారు గొప్ప రక్షణ, ఆదరణ పొందుతారు. ఈ మాట దీవించునుగాక. ఆమేన్.